కార్ నాదే, ఈ టీ షర్ట్ నాదే, ఆ ప్యాంట్ మాత్రం నాది కాదు. హాయ్ ఫ్రెండ్స్, అద్దాలు బాగున్నాయా? నాకు కాదు, అందుకే తీయేస్తున్నా. వెనక వెన్యూ కార్ వస్తుంది, వాళ్ళు మమ్మల్ని ఓవర్టేక్ చేద్దామని చూస్తాను. గైస్ మేము యాక్చువల్గా వాష్రూమ్ ఈయన మెయిన్ వర్కర్ ఈడ హెడ్ అందరికి చూడండి. నైట్ టైంలో కూడా షేడ్ చేస్తాడు. నువ్వే తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళి అయిపోయింది. అంటే తెలియట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా బెంగళూరు పోదామని ఫ్రెండ్స్ అంతా ట్రిప్ ప్లాన్ చేసినారు. అంతే, జస్ట్ సరెండర్ అయిపోయినాం అంతే వాళ్ళకి. మీ అందరికీ తెలుసు కదా, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మేము అదో అందరం వెళ్తున్నాం. కానీ ఒకరు మిస్ అయితే అవ్వచ్చు. ఎవరు? కాదు, రవిని శశాంక్ వాళ్ళు కూడా పెళ్లి అయిపోయిన తర్వాత బెంగళూరుకి వద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ నువ్వు వెళ్తే నడ్డించేస్తారా అని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టారు వాళ్ళకి. కార్ నాదే, ఈ టీ షర్ట్ నాదే, ఆ ప్యాంట్ మాత్రం నాది కాదు. స్టీరింగ్ కొత్త పిల్లోడు, మంచి పిల్లోడు అనుకోవా. కార్ తోలుతానంటే ఇచ్చిన బాగానే తోలుతున్నాడు. చింతామణి రోడ్ లో HMS దగ్గర ఆపాలని చూస్తున్నాము, కానీ ఏమో మా మూడు ఎలా ఉంటుందో తెలియదు. కొంచెం టెన్షన్ గా ఉంది మాకు, చాలా బాధగా, కొంచెం కొంచెం షివరింగ్ గా ఉంది. కిరణ్ ఉన్నాడు కాదు, పైన గుర్రం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అద్దాలు బాగున్నాయా? నాకు కాదు, అందుకే తీయేస్తున్నా. ఏ వాడు పెట్రోల్ ఆపమన్నాడు కదరా. ఆపనా? అదే భారత్ ఉంది చూడు, వాడు ఇండియనే ఆపమన్నాడు. అయ్యా భారత్ ఇండియనే కదా. ఏ అవును రే, భారత్ ఇండియన్ రెండు ఒకటి కాబట్టి ఫ్రెండ్స్ భారత్ లో ఆపేస్తాం. ఇండియన్ ఆయిల్ ఆపమన్నావు, మేము ఆపినాం. ఇది భారత్ కూడా ఇండియన్ కంపెనీ ఇదే. నీకేం ఇండియన్ పెట్రోల్ కావాలన్నా ఇండియన్, మేడ్ ఇన్ ఇండియన్. పేమెంట్ చేసినావు ఈ అంత పేమెంటేనా? అంత పేమెంట్ మిగిలితే నాకు ఇచ్చేయాలి. మిగిలితే ఏమీను ఇవ్వాలా? నో, వెళ్ళిపోదాం బా. మనకి ఈ కార్కి పెట్రోల్ వేయించుకుందాం ఈ డబ్బులతో. అన్నా బాయ్, మేము పోతాం. మ్యాప్ వేసుకోవచ్చే, నీకు తెలియని రూట్లా ఇవన్నీ. నాకు తెలుసు యాక్చువల్ గా రూట్ అన్ని. ఫ్రెండ్స్, ఈ అద్భుతం అయితే మేము ఎప్పుడు చూడలేదు. వెనకాల ఈ కార్ చూస్తున్నారా? జూమ్ కాదు బ్రో, జూమ్ కాదంట ఫ్రెండ్స్, అది కియా ఫ్రెండ్స్, శ్రీకర్ గారిది. వాడు ఎప్పుడు ఒక కార్ వెనకాల అయితే రాడు ఫ్రెండ్స్, ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అందుకన్నా ముందు ఫస్ట్ టైం మా కార్ వెనకాలే. ఎందుకు తెలుసా? రూట్ తెలియదు ఫ్రెండ్స్. మనం అన్నామో లేదు ఫ్రెండ్స్, అప్పుడే ఓవర్టేక్ చేసే ట్రై చేస్తున్నాడు. అసలు మన మాటలు ఎట్లా వినిపిస్తున్నాయో అర్థం కావట్లేదు. చూడండి, నాకు తెలిసి మ్యాప్స్ వేసుకొని వింటాడు. ఏం రా ముందరికి వెళ్ళిపోయినారు? ఏం మ్యాప్ వేసుకున్నారా? మ్యాప్ వేసుకుంటారా? అదేదో ఇందాకే చేయొచ్చు కదా, మేము కూడా భిన్న పోతా అంటే. సరిపోయినారా స్వామి. ఆడ దొరికినా వీళ్ళంతా. ఎక్కడ దొరికింది సంతా? యాడ్లేని సంత అంతా ఈడే ఉంది. వెనకాల వెన్యూ వస్తుంది. గాయస్ వెనక వెన్యూ కార్ వస్తుంది, వాళ్ళు మమ్మల్ని ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నారు. నియర్లీ 15 to 20 kilometers వరకు వాళ్ళకి కనీసం సైడ్ కూడా ఇవ్వలేదు. నేను ఎంత ఓవర్టేక్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళు మాతో ఛాలెంజ్ చేస్తున్నారు. మాకు ఏమని చెప్తున్నారు? రూట్ తెలియదు, ఖచ్చితంగా మళ్ళీ మీరు మా ఆయనకి రావాల్సిందే అని చెప్తారు. చూద్దాం ఎవరు ఫస్ట్. వాళ్ళకన్నా ముందు పోయి వాళ్ళు చూస్తారు కదా మీరే, వాళ్ళకన్నా ముందు 100% మనమే పోయేది. అంతే, మావాడు ముందుగానే ప్రో డ్రైవర్. క్రాస్ చేసేసినారు ఫ్రెండ్స్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు క్రాస్ చేసేసాం. మన క్రాసింగ్ తెలిసిందే కదా, మనం ఎలా అయినా క్రాస్ చేస్తామని. వాళ్ళు మమ్మల్ని క్రాస్ చేయాలని డ్రైవర్ కూడా మారినారు ఫ్రెండ్స్. అయినా మనము టోల్ గేట్ లో వాళ్ళు మమ్మల్ని ఓవర్టేక్ చేసినా కానీ మనము వాళ్ళని ఇది చేసినాము, ఓవర్టేక్ చేసినాము. ఇప్పటికైనా మనం టోల్ రాకపోయి నింటే ఇప్పటికి వాళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్. మా ఓడి పోతుంటే స్పీడ్ ఇంత ట్రాఫిక్ లో కూడా మంచి స్పీడ్ వేస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళు
వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, అసలు అప్పటి నుంచి గ్యాప్ వేయడం లేదా. వీళ్ళు ప్రో వాళ్ళ నాయన పోయినట్టు పోతున్నారు. ఎవరిని అడిగినా అడిగాడు కానీ కొట్టారు. మాకు ఇంకా ఆప్షన్ లేదు. ఈ పాట పాడుకుంటే పాడతాం. మేమంతా మీ ఫ్యాన్సే. చూపించండి. నాకు అర్థం చూపించండి. సో హాయ్ గైస్, వీడోడు కొత్తగా చూస్తున్నాడా? నేను కూడా ఒక స్క్వాడ్ సాగా టీం మెంబర్ని. సో కేవలం నా కోసం మా ఫ్రెండ్స్ అరౌండ్ 70 కిలోమీటర్స్ వస్తున్నారు ఇవే తగ్గించుకుంటే మంచిది. టు పిక్ మీ. సో వాళ్ళ కోసం నేను 1 అవర్ అన్నా వెయిట్ చేయకపోతే బాగోదుగా. గైస్ వీళ్ళు లిటరలీ నా కోసం అరౌండ్ 70 కిలోమీటర్స్ వచ్చారు గైస్. ఇది మా బాండింగ్. పెద్ద పెద్ద కార్లు నేను ఓవర్టేక్ చేస్తాను, అట్లుంటుంది మరి. ఇప్పుడు వచ్చారు గైస్ అని చెప్పు. ఇప్పుడు వచ్చారు guys వీళ్ళు. అప్పటి నుంచి రాకుండా ఇప్పుడు వచ్చారు గైస్ వాళ్ళు. ముందుకు వచ్చేసాము కానీ వాళ్ళ కార్ ముందర కార్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి లేట్ అయిపోయింది. మాల్ ఆఫ్ ఏషియా చెక్ పోస్ట్ దగ్గర మాకు లేట్ అయింది అంతే గైస్, లేకపోతే మాకు బిర్యానీ అయిపోయింది. అది ఆడో చోట వేసే నా జిమ్ని పక్కన చెప్తా ఏంది మనకి రోత. కాదు ఫ్రెండ్స్, 30 minutes గ్యాప్ ఉంటుంది అనుకుంటే ఆ 30 minutes పార్కింగ్ కే టైం. పార్కింగ్ ఇప్పటికి 15 minutes అయిపోతుంది అసలు. ఆ మాట పైకి ఎక్కించి మాల్లో పెట్టేద్దాం పదా. మాల్లో పెట్టేసా మాలా ఫేషియల్ రౌండ్ ఎగ్జిట్ కి వచ్చినాము. వాళ్ళు ఎంత లేట్గా వచ్చినారు, మమ్మల్ని ఓవర్టేక్ చేస్తారు, మళ్ళీ చెప్తున్నారు ఛాలెంజ్ చేసినారు. ఎత్తుకోవాలనా మేము ఎత్తుకోండేది. వాళ్ళు ఎట్లా తిరిగి మాకన్నా లాస్ట్ గానే వచ్చినారు. మేమే ఫస్ట్ వచ్చినాము, మాకన్నా ముందే బయలుదేరినారు. టోల్ గేటు అన్ని దగ్గర మాకు సిగ్నల్ పడి కూడా మేమే ఫస్ట్ వచ్చినాము. మేము ఏస్ లాస్ట్ మినిట్లోనే దొరికింది మాకే. గైస్ ఇప్పుడు వరకు చెప్పులు వేసుకొని ఇక్కడ రాగానే అమ్మాయిని చూసి షూస్ మార్చేసుకుంటాను ఫ్రెండ్స్. స్టైల్ మారిందే, నా నడక మారిందే. మారుతుంది షూస్ వేసుకున్నాక. హాయ్ గైస్, మాలా పేజీకి వచ్చేసాం ఫ్రెండ్స్. లిఫ్ట్ లో ఉన్నాం, చాటింగ్ లో బిజీగా ఉన్నాడు డాడీతో. బా ఏం వాడకవయ్యా. ఇప్పుడే వచ్చాము. ఏం తిరుగుతాను, సింగింగ్ స్టార్ పాటలు పాడుతున్నాడు. నువ్వు వెనక ఎవరున్నా వచ్చాడు అమ్మాయిలైనా పిలిస్తే పోతాడో కూడా కానీ మేము పిలిస్తే మాత్రం వచ్చేస్తాడు. అది మా బాడీ. ఎవరి కోసం వీడి కోసం. హలో గైస్, మేము యాక్చువల్గా వాష్రూమ్ గైస్ చూడండి, వీళ్ళకి ఎలా ఆన్ చేయాలో తెలియక ఏమేమో చేస్తున్నారు. ఇది గైస్ మా జాతి రత్నాలు. ఏం చేస్తాడు చూడండి గైస్. ఏంటా ఎక్కడైనా ఏమన్నా మాల్కి వస్తే చాలు 24/7 వీళ్ళతో ఆడుకోవడము చేసుకోవడము. చూడండి ఇది మా పరిస్థితి. బాత్రూంలో పాప్కార్న్ అడుగుతాడు. కావాలా వచ్చేసి. చూడండి మేము థియేటర్ చూడండి ఎట్లుందో థియేటర్. ఇది వచ్చామండి, మేము కూడా వచ్చాము. ఇదిగోరా చెప్పు. మేము ఫస్ట్ టైం మెగాప్లెక్స్ థియేటర్ వచ్చినాము.
మా బ్యాచ్ అంతా వచ్చాము. మీకు 1 సెకండ్ మీకు లాస్ట్లో నేను స్క్రీన్ చూపిస్తాను ఎలా వస్తుందో ఎలా ఉంటుందో మొత్తము. చూడండి ఎంతమంది మా బ్యాచ్. చూడండి మీకు ఈ మెగాప్లెక్స్ స్క్రీన్ వచ్చి మీకు నీట్గా చూపిస్తాను. ఏం ఆర్డర్ చేశాను అన్న? తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. They will always హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నీళ్ళు తాగేకి వచ్చినాము. సలా కప్ నందే టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? టీ తాగినట్టు అదవా? పక్క ఆర్సీబీనే. కళ్ళల్లో నీళ్ళు ఏంటి రన్ ఉన్నాయి. ఆర్ ఫర్ రెడ్, ఆర్సీబీ. సి ఫర్ సపోర్టర్, బ్లాక్. సి ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే మొదలు వచ్చాయి. సరేనమ్మా నేను పోతున్నా, జాగ్రత్త. మొత్తానికి పాప్కార్న్కి అయితే న్యాయం చేశాం. ఎందుకు తినలేక తింటున్నాం గైస్. మొత్తం ఎన్నిసార్లు మొత్తం 4 times రీఫిల్ అయింది. ఎన్ని టైమ్స్ రీఫిల్ అయింది. మొత్తానికి న్యాయం చేసావుగా. మనం కట్టిన 430 రూపీస్కి న్యాయం చేసాము కంపల్సరీ. వర్త్ వర్మ వర్త్. ఇప్పుడే జస్ట్ ట్రాఫిక్ మీకు వ్లాగ్ దిద్దామని ఓపెన్ చేస్తే ట్రాఫిక్ మూవ్ ఆన్ అవుతుంది. షెట్ చూడండి ఇట్లా పనుకున్నాడు. ఏం చేయాలి అర్థం కాదు, తలకాయ నొప్పి. డిక్కీలో పనుకో, బెడ్ ఇస్తాము ఒకటి. డిక్కీ సరిపోదు కదా. సరిపోదు బ్రో నాకు. నీకు అసలు ఏది, నీకు లారీ తప్ప ఏది సరిపోదు బ్రో. మా హెవీ డ్రైవర్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతాడు కూడా. నిన్న మా ఎడిటర్ నా మీద కోప్పడినాడు బ్రో. చూడండి గోకుల్ ఉన్న ఫోన్ పడేసి మళ్ళీ నేను పగులు కొట్టలే అంటాడు. నా గ్లామర్ అంతా దెబ్బతింటుంది ఫ్రెండ్స్. అంతా పాడు పాట. స్మ్యూల్ తాతతోనే కాంపిటీషన్ నీకు. ఫ్రెండ్స్ వినద్దండి ఫ్రెండ్స్, వింటే మీరు ఇంక లైఫ్ లో ఎప్పుడు ఫ్రెండ్స్. నాలో ఉన్న కళాకారుని తొక్కేస్తున్నారు ఫ్రెండ్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కళాకారుని తొక్కేస్తున్నారు ఫ్రెండ్స్. తోలే వాళ్ళకి కూడా నిద్ర వస్తుంది పాటలు పాడుతా అంటే, కానీ ట్రాఫిక్. ఫ్లైట్ దిగిపోయింది ఫ్రెండ్స్. ఏం దిగిపోయింది? ఫ్లైట్ దిగిపోయింది. ఏమి కాలేదు, నాకు ఆకలి అయితే అంతే ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. మేము బెంగళూరు నుంచి వస్తూ ఎల్లంక దగ్గర ఆపాం. ఎందుకు చెప్పండి? తను ఫిక్స్ ఉంది ఫ్రెండ్స్, అందుకే మేము ఆగాము. మాట్లాడాడు బాగా, క్రష్ ఫుల్ ఫేస్. అందుకే ఈరోజు హ్యాపీ. నిన్న వ్లాగ్ లో చూసి ఎంత డల్ ఉన్నాడు, ఈరోజు ఫుల్ ఖుషి ఉన్నాడు అసలు. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరే కామెంట్ చేయండి మంచి ఆటగాడ కాదా అని. లవ్ ఆఫ్ హిస్ లైఫ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఎడిట్ కావట్లేదు. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఇదేమన్నా ఇది చిన్న సంద్రకి ఎన్నుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా పోయి చాయ్ తాగి, చిన్న సంద్ర అంటే ఫేమస్, ఇంకా రెస్టారెంట్ పోయి ఫుడ్ తిని. చాయ్. వెల్కమ్ టు AAA చాయ్ ఫ్రెండ్స్. AAA చాయ్ HMS ఫ్రెండ్స్. HMS తందూరి ఉంటుంది ఫ్రెండ్స్, నమ్మద్దండి అదేం బాగుండదు ఫ్రెండ్స్. తందూరి చాయ్, నార్మల్ చాయే బాగుంటుంది. నార్మల్ చాయే బాగుంటుంది. సూపర్ గా ఉంటుంది. HMS కానీ triple A కానీ బాగుంటుంది సార్. బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్. friends. సజెషనబుల్ 5/5. 5/5 నా నువ్వునా? మీరు నేను 5/6 ఇస్తాను. 10/10. పక్కెళ్ళి ఆడుకో. నువ్వునా? ఇతని మాట నమ్మద్దండి 10/10. 10/10. ఇతని మాట నమ్మద్దండి ఫ్రెండ్స్ ఎప్పటికీ. ఈసారి చిన్న సంద్ర ఇతని మాట ఎప్పటికి నమ్మద్దండి. చిన్నపిల్ల నా మాట నమ్మకపోతే అతని మాట నమ్మండి ఫ్రెండ్స్. ఇతన్ని ఇప్పుడే కోతి కొరికింది. ఇప్పుడే వచ్చాం పెట్రోల్ బంక్కి. పెట్రోల్ పట్టియాలి. చెప్పనా? ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. డీజిల్ బండి, కొత్త క్రేటా. ఈయన మెయిన్ వర్కర్ ఈడ. ఏయ్! హెడ్ అందరికి హాయ్ చెప్పు. ఓనరు.
కొత్తగొట్ట ఓనరు చూడు పెట్రోల్ కొట్టారు. మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. చూడండి నైట్ టైంలో కూడా షేర్ చేస్తాడు. నువ్వే తీసుకో. లైక్ షేర్ అండ్ సరక బర్ర రైస్ కరక సరక బర్ర రైస్ స్వాట్సగా ఓ ఫ్రెండ్